నమస్తే అండి. నేను డాక్టర్ కె ప్రశాంత్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఆయాసం అనగానే అందరికీ గుర్తొచ్చేదండి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉందని అనుకుంటారు. అది కూడా ఒక కారణం అండి. ముఖ్య కారణాల్లో ఆయాసము అంటాము. ఆయాసం అంటే ఉబ్బసం ఉన్న వాళ్ళలో, ఆస్తమా ఉన్న వాళ్ళలో, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళలో ఈ లక్షణాలన్నీ ఉండొచ్చండి. దీనికి రెస్పిరేటరీ కాజ్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ అంటాము. వీళ్ళల్లో మనం బ్రాంకోడైలేటర్స్ అంటే టాబ్లెట్స్ కానీ ఇన్హేలర్స్, కొంతమంది నెబులైజేషన్స్ ఇలాంటివి వాడుతున్నారు. ఇది వాడడం ద్వారా వాళ్ళకు రిలీఫ్ అనేది వస్తుంది. ఇది ఒక రకమైన ఆయాసం. బ్రెత్లెస్నెస్ ఆన్ ఎగ్జర్షన్ అంటాము. ఇది ఒక హార్ట్ ప్రాబ్లంకి సంకేతం అయి ఉండొచ్చండి. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ నడిచినప్పుడు కానీ, ఒక ఫ్లోర్ ఎక్కినప్పుడు కానీ, ఒక 100 మీటర్లు నడిచినప్పుడు కానీ ఇలాంటి లక్షణం కనిపించినప్పుడు మనకు వెంటనే హార్ట్కి సంబంధించిన జబ్బుని రూల్ అవుట్ చేసుకోవాలి. ఇదేంటంటే 2D ఈకో అని అంటాము. గుండె స్కానింగ్ చేయడము లేదా ట్రెడ్మిల్ టెస్ట్. కొంతమందికి రెస్టింగ్లో 2D ఈకో నార్మల్ ఉండొచ్చు అండి, కానీ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది గుండెను కొంచెం స్ట్రెస్కి గురి చేస్తారు. తద్వారా గుండె అనేది మనం స్ట్రెస్లో వెళ్ళినప్పుడు ఎలా ఫంక్షనింగ్ ఉంది, దాంట్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ఫ్యూచర్లో బ్లాకేజ్కి ఆస్కారం ఉందా, ఆల్రెడీ పేషెంట్కి కనుక బీపీ కానీ షుగర్ కానీ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చెక్ చేయాలండి. ఈ బ్రెత్లెస్నెస్ ఆన్ ఎగ్జర్షన్ అంటున్నాం కదా, ఇందులో టీఎంటీ కనుక పాజిటివ్ వస్తే వెంటనే యాంజియోగ్రామ్ చేయించుకోవాలండి. యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది మన గుండెలోని రక్తనాళాలలో బ్లాక్ ఉందా లేదా చెప్తుంది. ఈ బ్లాకేజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకు రెస్ట్లో లక్షణాలు తెలియదండి. మనం ఎప్పుడైతే నడచడం కానీ అలాగే ఆయాసపడే విధంగా ఏదైనా పని చేయడము అట్లాంటిది చేసినప్పుడు ఆ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే హార్ట్ మీద లోడ్ అనేది పెరుగుతుంది. తద్వారా అప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు ఆ బ్లాకేజ్ యొక్క లక్షణాలు కనిపిస్తాయి. అంటే యాంజైనా రావడము, అంటే గుండెలో నొప్పి రావడము లేదా ఆయాసం రావడం, ఈ రెండు మేజర్గా కనిపిస్తాయి. ఇది గుండెకు సంబంధించిన ఆయాసానికి ఒక కారణం అండి. అలాగే కొంతమందికి బీపీ షుగర్ లేదు, సడన్గా నాకు ఆయాసం వస్తుందంటే అది బీపీ స్టార్ట్ అయిందనడానికి ఒక లక్షణం అయి ఉండొచ్చు. సంకేతంగా తీసుకొని మీరు వెంటనే డాక్టర్ని కలవాలండి. బీపీ చెక్ చేయించుకోవాలి, అవసరమైతే ఈసీజీ చేయించాలి. తద్వారా బీపీ కంట్రోల్లో లేకుంటే వెంటనే బీపీ మాత్రం స్టార్ట్ చేయాలి. ఇది గుండెకు సంబంధించిన కారణం అండి. కొద్దిమందిలో స్థూలకాయం ఉంటుందండి. స్థూలకాయం అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ అంటాము. వీళ్ళలో కూడా రెస్టింగ్లో ఉన్నప్పుడు ఏముండదు, కొంచెం నడిచినప్పుడు ఆయాసం వస్తుంది. సో వీళ్ళలో ఆయాసానికి కారణం వీళ్ళ లంగ్ కెపాసిటీ కొంచెం తగ్గిపోయి ఉంటుందండి, వైటల్ కెపాసిటీ అంటాము. సో వెయిట్ వలన కూడా వీళ్ళకి ఆయాసం రావచ్చు. వీళ్ళల్లో కనుక మనం వెయిట్ తగ్గించకపోతే వాళ్ళు ఫ్యూచర్లో బీపీ పేషెంట్లుగాను షుగర్ పేషెంట్లుగాను మారే అవకాశం ఉంటుంది. కొంతమంది జెనెటికల్గా కూడా ఈ స్థూలకాయం ఉంటుంది. అయినప్పటికీ మీ వంతుగా డైట్లో జాగ్రత్తలు, అలాగే అవసరమైతే మెడికేషన్ తీసుకోవడం ద్వారా ఈ బీపీ షుగర్ రాకుండా కాపాడగలం, లేదా వస్తే దాన్ని కంట్రోల్ చేయగలం. ఇది స్థూలకాయం ఆర్ ఒబేసిటీ వల్ల వచ్చే ఆయాసం. వీళ్ళల్లో పర్టికులర్గా నైట్లో గురక పెట్టే వాళ్ళు ఉంటారండి. ఆ గురక వస్తుంది అంటే మనకు ఇది స్లీప్ యాప్నియా అంటాం. పాతకాలంలో చాలా మంది నిద్రలో చనిపోయారంటే హార్ట్ అటాక్ అనుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా హార్ట్ అటాక్ కాదండి. ఈ స్లీప్ యాప్నియా అంటే అప్పర్ ఎయిర్వే కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ కావడం వల్ల ఆక్సిజన్ లోపల తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రాదు. తద్వారా మెల్లిగా ఒక మనిషి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఆ బ్రెయిన్ నుండి వచ్చే స్టిమ్యులస్ ఆగిపోతుంది. ఒక లెవెల్లో బ్రీతింగ్ అనేది వాళ్ళు తీసుకోకపోవడం ద్వారా శ్వాస ఆగిపోతుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. మనం దీన్ని స్లీప్ స్టడీ ద్వారా నిర్ధారించి అవసరాన్ని బట్టి నైట్ టైంలో పడుకునేటప్పుడు ఒక మెషిన్ అరేంజ్ చేస్తామండి. సిపాప్ మెషిన్ అంటాము. ఇదేంటంటే అప్పర్ ఎయిర్వేని ఓపెన్గా పెట్టి ఫోర్స్ఫుల్గా ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ అది బయటికి పంపించడం ద్వారా ఈ ప్రాబ్లం నుండి బయటికి రావచ్చు. దీనికి కొన్ని శస్త్రచికిత్సలు ఉన్నాయి, కానీ కన్జర్వేటివ్ ఈ సిపాప్ మెషినే ఉత్తమమైన సొల్యూషన్ అండి.
అలాగే వెయిట్ లాస్ కోసం ఈ మధ్యలో మెడిసిన్స్ కూడా వస్తున్నాయి, అవి ట్రై చేయొచ్చు. రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అలాగే డైట్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లం నుండి రిలీఫ్ పొందొచ్చాను. ఇదే కాకుండా ఆయాసానికి మరొక లక్షణం ఇది కిడ్నీ పేషెంట్స్లో చూస్తాం. ఇది ఎవరికి ముందు డయాగ్నోస్ కాకపోయి ఉండొచ్చు. కిడ్నీ అనేది ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటాం. పెయిన్ కిల్లర్స్ అధికంగా బ్యాక్ పెయిన్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తుందని వాడడం ద్వారా వాళ్ళకి తెలియకుండానే కిడ్నీ మీద ఇంపాక్ట్ వస్తుంది. లేదా ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళల్లో, షుగర్ కంట్రోల్ లేకుండా ఉండే వాళ్ళలో కూడా ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ అలాగే అశ్రద్ధ చేయడం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా ఆయాసం అనేది రావచ్చు. వీళ్ళల్లో ఇంకా యూరిన్ రాకపోవడము, అలాగే ముఖంలో స్వెల్లింగ్ రావడం, ఉదయాన్నే లేవగానే ఫేషియల్ పఫినెస్ అంటాము, డిక్రీజ్ యూరిన్ అవుట్పుట్ అంటాము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో ఆయాసం రావడానికి అన్ని మేజర్ ఆర్గన్స్ కారణం అండి. ఊపిరితిత్తులు, గుండె, అలాగే కిడ్నీ అయి ఉండొచ్చు, స్థూలకాయం. కొన్నిసార్లు మనకు ఆయాసం రావడానికి మస్కులోస్కెలిటల్ కాజెస్ చాలా రేర్ అండి, కానీ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో చూస్తాం. అది 90% వాళ్ళల్లో నేను చెప్పిన కారణాలే ఉంటాయి. కనుక ఎప్పుడైనా ఆయాసం వస్తే మీరు అంటే 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని కలిసి మీరు తరోగా హెల్త్ చెకప్ చేయించుకోండి. మీలోని లక్షణాలను, వచ్చిన టెస్టులను బట్టి డాక్టర్ గారు ఫర్దర్ ఏం చేయాలనేది మీకు సజెస్ట్ చేస్తారు.